ఇంకోటి నెయ్యి లేని లడ్డు కెమికల్స్ తోనే లడ్డూలు తయారు చేసింది, వీళ్ళు గొప్ప సైంటిస్టులు, సింథటిక్, ఇవన్నీ వినడానికి బాగుంటాయి. లేని నెయ్యి ఎక్కడి నుంచి అయినా తయారవుతుంది, అది చేసి చూపించాలి. వీళ్ళు దాన్ని చేసి చూపించారా పోనీ, దాంట్లో యాసిడ్ కూడా పోసి తయారు చేస్తే అది తిని ఆరోగ్యకరంగా 5 సంవత్సరాల పాటు జనమంతా ఉన్నారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి తిని జనాలందరికీ ఏం కాలేదు. మొన్న ఈడ్చిపెడితే అంతే పాలు 10 లీటర్ల పాలకి ఇంతమంది చచ్చిపోయారు. ఇట్లాంటిది కోట్లాది మంది జనం లడ్డూలు తిని ఏం కాలేదు వాళ్ళకి అంటే నమ్ముతారా జనం? కాబట్టి అక్కడ మిస్ అయిపోయింది. ఇక బాబు గారు చెప్తుంటే వీళ్ళు చెప్పేదంతా పొలిటికల్ అనిపిస్తోందని, జనంలో నమ్మకం ఉన్నటువంటిది ఆల్టర్నేటివ్ గా ఫీల్ అవుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి బీజేపీని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి ఎదురుదాడి కొన్ని రోజులు చేశారు, కానీ ఎంత చేసినా ఆశించినంత అవల. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, ఎమ్మెల్యేలు అందరి చేత తిట్టించాడు. తర్వాత నాగబాబు కూడా పాపం అప్పటిదాకా మాట్లాడినాడు, ఆయన విధి చేశాడు, అంత అయిపోయింది. పోనీ వీళ్ళు అంత అగ్రెసివ్ గా వెళ్ళిన దాని వల్ల ఏమన్నా పబ్లిక్ ఆలోచనలు మారిపోయిందా? ఇక ఇప్పుడు మళ్ళీ నాయుడు గారి ఉదంతం వచ్చింది. ఇది ఎప్పుడైతే అది చట్టపరంగా క్రైమ్ కాదు, ఎందుకంటే ఒకటి పెళ్ళాం ఇంకొకటి భర్తతో కలిసి కాపురం చేస్తే తప్పు లేదని కోర్టులు తీర్పిచ్చాక 18 ఏళ్ళు దాటాక ఎవరెవరితోనైనా పడుకోవచ్చు, ఏ ఓలో దొరికినా కూడా తప్పేం లేదు. అది అంతకైతే కనుక చివరికి విడాకులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కొన్ని తీర్పులు వచ్చింది. ఇంకేం చేస్తాయి న్యాయస్థానాల్లో అటు తీర్పులు వచ్చాక? చట్టపరంగా ఏం లేదు, నైతికమా అనైతికమా?